ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది భయ కింగ్డమ్ మూవీలో. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉందనేది ఈ రివ్యూ గురించి తెలుసుకోండి. మూవీ హిట్ ఆఫ్ అట్టా. వెల్కమ్ టు ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద కింగ్డమ్ మూవీ స్టారింగ్ విజయ్ దేవరకొండ గారు, భాగ్యశ్రీ ప్రోస్ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్నది గారు. అండ్ మూవీ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే మూవీ అయితే బాగుంది భయ. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అలాగే ఉంది మూవీ. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు అనిరుద్ గారు అయితే మూవీకి హార్ట్ బీట్ భయ. భాగ్యశ్రీ ప్రోస్ గారు ఉన్న చిన్న రోల్ అయినా తను బాగానే చేశారు. అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఇంట్రో కార్డ్ నుంచి మనకి క్లైమాక్స్ ఆ ముందు వరకు విజయ్ దేవరకొండ గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే విజయ్ దేవరకొండ గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇచ్చి పాడేశారు. గౌతమ్ తిన్నూరు గారు మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మనకు కనిపించింది. ఆ ఇంట్రో కార్డ్ నుంచి ఆ ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ దాని ముందు బిల్డ్ అయ్యే డ్రామా అండ్ బ్రదర్ అండ్ సెంటిమెంట్స్ ఈ మాత్రం మామూలుగా లేవు భయ్య, నెక్స్ట్ లెవెల్. అండ్ రెగ్యులర్ సాంగ్ దగ్గర అయితే అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ బానే ఉంది కానీ ఏంటంటే మన ఆడియన్స్ కి డ్రామా అనేది మర్చిపోయారు భయ్య. ఆ డ్రామా ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే డ్రామా మీద వచ్చే ఆ ట్విస్ట్ల ముందు వచ్చే ఆ చిన్న డ్రామా అయితే సెటప్ చేశారో అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. కాకపోతే గౌతమ్ తిన్నూరు గారు మనకు తెలిసిందే జెర్సీ మూవీలో కూడా మంచి ఎమోషన్ పండించారు, ఈ మూవీలో అన్ని పండించారు. అది కొంచెం నెగిటివ్ అయినా అక్కడ విజయ్ దేవరకొండ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అయితే అదైతే కవర్ అయిపోయి ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తుంది భయ ఓవరాల్ గా ఫైనల్ గా చూసుకుంటే. అండ్ మనకి ఏంటంటే మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ భయ, మిగతాదంతా బాగానే ఉంది. అండ్ ఓవరాల్ గా మనం కాస్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి వచ్చేస్తే విజయ్ దేవరకొండ గారు అయితే లైఫ్ ఇచ్చేసారు భయ. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆయన నుంచి వచ్చింది. ఈ మూవీ తోటి ఆయనకి రిడెంప్షన్ అయితే గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. పునాది అయితే పడిపోయింది. భాగ్యశ్రీ బోస్ గారు ఎక్కువ సేపు లేరు కానీ తను ఉన్న సేపు కూడా చాలా బాగానే ఉంది భయ. అండ్ తను ఉన్న ఒక సాంగ్ కూడా కట్ అవడం జరిగింది. స్టోరీకి అయితే సెట్ అవుతుంది, అది బాగానే తీసేశారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మామూలుగా లేవు భయ. నాగవంశీ గారు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నారో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఆ విజువల్స్, ఆ స్క్రీన్ అయితే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ అన్ని జరుగుతాయి అక్కడ వచ్చిన విజువల్స్ మాత్రం టాప్ నాచ్ అనుకోవచ్చు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి వాళ్ళ ఖాతాలో ఇంకో హిట్ పడిపోయినట్టే. అండ్ ఇక రైటర్ అండ్ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ లో కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు అయినా ఈ మూవీని అయితే నెక్స్ట్ లెవెల్ గా డ్రైవ్ చేశారు అయినా ఎమోషనల్ పరంగా. నానీస్ మనకి ఏదైతే జెర్సీ మూవీ ఉందో ఈ మూవీ కూడా అలాగే చేశారు భయ. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. కేజీఎఫ్ ఆ రేంజ్ అయితే మనకు ముందు చెప్పారు కానీ అలా లేకపోయినా ఈ మూవీ ఫ్యాన్స్ చూసి విజయ్ దేవరకొండ గారి రిడెంప్షన్ వచ్చే అంత సీన్ అయితే ఈ మూవీలో అయితే ఉంది భయ్య. మరి మీరైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ మూవీకి అయితే టికెట్స్ బుక్ చేసేసుకోండి. సో ఫైనల్ వీడియోకి వచ్చేసి ఎవరికైతే యాక్షన్ డ్రామా ఇవన్నీ బాగా నచ్చుతాయో వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లోలో పెట్టుకున్నారండి. ఈ మూవీకి రేటింగ్ అయితే 4/5 భయ్య. విజయ్ దేవరకొండ గారికి మంచి రిడెంప్షన్. ఆయన ఫ్యాన్స్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఇది భయ్య రివ్యూ. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.